కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. అనుకున్నట్లే ప్రస్తుతం వర్క్ స్టార్ట్ అయిపోయింది. అమరావతి ముందుకు పరుగులు పెడుతూ ఉంది. ఏ విధంగా నిర్మాణాలు చేపట్టాలి అని. అదేవిధంగా కేంద్రం బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించారు అమరావతి రాజధానికి. ఇక ఇంతకు ముందు వస్తామన్న కంపెనీలని రండి అంటూ ఆహ్వానిస్తూ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వాటిలో భాగంగా ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. నేను యూట్యూబ్ సీఈఓతో మాట్లాడాను. వారిని యూట్యూబ్ అకాడమీ అమరావతిలో పెట్టండి. అమరావతిలో మీరు యూట్యూబ్ అకాడమీని కానీ పెట్టారు అంటే మేము మీకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తాము. కంటెంట్ క్రియేషన్, ఏఐ ఇటువంటి వాటి మీద సర్టిఫికెట్ కోర్సులు కూడా మీరు ప్రారంభించవచ్చు. అన్నిటికీ మా సహకారం ఉంటుంది. మీకు ఏమి కావాలంటే అవి మేము అందజేస్తాము. ప్రభుత్వ పరంగా ఏం కావాలి మీరు అకాడమీ పెడితే అటువంటివన్నీ అందిస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పారట. అంతే, ఇప్పుడు ఒక్కసారి అందరి దృష్టి దానిపై పడింది. చూడండి, అలా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వన్స్ ఆయన విజన్ అలా ఉంటుంది. యూట్యూబ్ అకాడమీ కానీ పెడితే ఇంకేముంది, యూట్యూబ్ కంపెనీ ఇక్కడికి వచ్చినట్టే మ్యాక్సిమం. అలాగే గూగుల్ని కూడా రప్పిస్తారు, మైక్రోసాఫ్ట్ని రప్పిస్తారు, ఇంకా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలని రప్పిస్తారు. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్. మనం చూస్తున్నాం కదా, హైటెక్ సిటీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, హైదరాబాదుకి ఇటువంటి మణిహారమైంది. అదేవిధంగా ఇప్పుడు అమరావతి పోటీ ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటి అంటే, గత ప్రభుత్వంలో ఇటువంటి ఆలోచన ఎందుకు చేయలేదు, కంపెనీలు తేవాలని ఎందుకు అనుకోలేదు, ఉన్న కంపెనీలను ఎందుకు పోగొట్టారు, కారణం ఏమిటి అంటే విజనరీ లేని ప్రభుత్వం కాబట్టి ఆ విధంగా చేశారు. ప్రస్తుతం విజనరీ, ఇక్కడ చంద్రబాబు గారు విజనరీకి బ్రాండ్ అంబాసిడర్. ఆయన విజన్ అలా ఉంటుంది. ఎవరైనా ఆలోచించారా యూట్యూబ్ అకాడమీని ఇక్కడ అమరావతిలో పెట్టించాలి అని? గత ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా? ఇటువంటి వినూత్న ఆలోచనలు రావాలి అంటే విజనరీ ఉండాలి. ఆ విజనరీ పుష్కలంగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో అగ్రగామిగా నిలవబోతుంది, అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అన్నది దీన్ని బట్టే డిసైడ్ చేయొచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.